హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రక్కింగ్ బ్లాగ్స్ అండ్ వెహికల్ డీటెయిల్స్ అండి. మరి చూడొచ్చు, బండి అయితే మనం స్టార్ట్ చేసుకొని ఎయిర్ అయితే చెక్ చేసుకోవడం జరిగిందండి. మనం ఫస్ట్ ఎయిర్ నిండిందా లేదా చూసుకోవాలి. కనీసము మనకు 6 పాయింట్స్ ఉండాలండి. ఆ తర్వాత బండి మూవ్ అవుతుంది. చూడొచ్చు లోపల కూడా ఎంత మంచిగా నీట్గా డెకరేషన్ అయ్యింది. బండి కూడా ఒక చిన్న మనకు రూమ్ లాగా ఉంటుందండి. చాలా కంఫర్టబుల్ ఉంటుంది బండి. ఎత్తేయడం కూడా తెలియదు. ఇది వచ్చేసి మనము కంప్రెషర్ నుండి ఎయిర్ పైప్ సెట్టింగ్ అయి ఉంటుందండి. అంటే బండి స్టార్ట్ ఉన్నప్పుడు మనము కొంచెం గాలి కొట్టి దుమ్ము ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోవచ్చు. డెక్ సిస్టము, ఫ్యాన్ కూడా పెట్టేసి ఉంటుందండి. ఎందుకంటే దూరం నుండి మనము వెళ్తుంటాం కాబట్టి జర్నీలలో ఏమవుతుందంటే నిద్ర వచ్చినట్టు ఉంటుందండి. అప్పుడు ఏంటంటే చాలామందికి ఏదన్నా మ్యూజిక్ తప్పకుండా నేను అలవాట్లు ఉంటాయండి డ్రైవర్లు అన్నప్పుడు. ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంటుంది కాబట్టి బండి లోడ్ అయితే బయలుదేరి కాంట దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుందండి. మరి కాంట పెట్టాక మరి లోడ్ సరిపోయిందా లేదా చూడొచ్చు. మరి 12 టైర్ బండి కాబట్టి టైర్ సైజ్ వచ్చి అదే అండి 1020. ఫ్రంట్ టైర్లో గాలి వచ్చేసి 110 అండి. వెనక టైర్లలో 130 అండి గాలి వచ్చేసి. మరి లోడ్ కూడా వచ్చి పాసింగ్ లోడ్ మనకు 25 టన్స్ ఉంటుందండి. కాంట అయితే ఎక్కడం జరుగుతుంది చూడొచ్చు. ఎక్సిలేటర్ గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే లోడ్ బండి కాబట్టి చిన్న ర్యాంప్ ఉంది కాబట్టి వెంటనే ఎక్కదు కాబట్టి ఇలా ఎక్సిలేటర్ అయితే ఇవ్వాలి. మరి మీకు కూడా ఇలాంటి వీడియోస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వెహికల్ గురించి డీటెయిల్స్ వస్తూ ఉంటాయండి. యావరేజ్ ఇప్పుడు ఈ లోడ్ వెహికల్ మనకు 4 km/లీటర్కి డీజిల్ యావరేజ్ ఇస్తుందండి. థ్యాంక్ యూ అందరికీ మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసినందుకు.